హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ పార్థ కృష్ణ. వెల్కమ్ టు కెనడా కృష్ణ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో. సో నేను అన్నాను కదండి ప్రీవియస్ వీడియోలో దాట్ విల్ మేక్ రెజ్యూమేస్ గురించి వీడియో చేద్దామని, జాబ్ సెర్చ్ గురించి. సో ఇట్స్ గోనా బి పార్ట్ 1 అనమాట. ఈ వీడియోలో మనం యాక్చువల్లీ వై ఇట్ ఈస్ టఫ్ టు లైక్ గెట్ ఎ జాబ్ ఇన్ కెనడా అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుని దాని తర్వాత రెజ్యూమేస్ గురించి మాట్లాడేసుకుందాం. రీజన్ ఈస్ దాట్ ఇండియాలో జాబ్స్ చాలా ఎక్కువ అండి, టు బి ఫ్రాంక్, కెనడా కన్నా కూడా. అండ్ మీకేంటంటే అక్కడ చాలా పోర్టల్స్ ఉంటాయన్నమాట. నౌకరీ కానివ్వండి, లేకపోతే మాన్స్టర్ కానివ్వండి, ఇలాంటి పోర్టల్స్లో మీరు అప్లోడ్ చేసిన తర్వాత రెజ్యూమే, లైక్ దే విల్ యాక్చువల్లీ రీచ్ అవుట్. లైక్ టీసీఎస్ కానివ్వండి, వాట్ ఎవర్, లైక్ కాగ్నిసెంట్, ఆల్ దీస్ కంపెనీస్ రీచ్ అవుతాయి. సో లైక్ మీరు కైండ్ ఆఫ్ ఆ సర్చ్ అనేది అంత అవసరం లేదనమాట. డిపెండింగ్ ఆన్ యువర్ స్కిల్ సెట్ వాళ్ళే మిమ్మల్ని రీచ్ అవుతారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇట్స్ క్వైట్ డిఫరెంట్ హియర్. దట్ ఇక్కడ కూడా ఉంటాయి, మాకు ఇండీడ్ ఇవన్నీ ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే వీ యాక్చువల్లీ నీడ్ టు అప్లై దెమ్ అనమాట మాన్యువల్లీ. ఇట్ బికమ్స్ రియలీ టఫ్. ఎన్నెన్ని అప్లై చేస్తామండి, 100 జాబ్స్ 200 జాబ్స్, ఇట్ బికమ్స్ రియలీ టఫ్ అనమాట అప్లై చేయడానికి. సో దట్స్ వన్ ఆఫ్ ద రియలీ ఛాలెంజింగ్ పార్ట్, దట్ యూ నీడ్ టు అప్లై ఫర్ ఆల్ ద జాబ్స్. ఇంకోటి ఏంటంటే ఒక జాబ్కి 2000 అప్లికెంట్స్ వచ్చాయనుకోండి కెనడాలో, లైక్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ పీపుల్, 2 డిజిట్ మెంబర్స్ని కూడా పిలిచి ఇంటర్వ్యూ చేయరనమాట. సింగిల్ డిజిట్ మెంబర్స్తో ఇంటర్వ్యూ జరుగుతుంది ప్రాసెసే. సో 2000 మెంబర్స్లో నువ్వు అసలు 10 మెంబర్స్ని ఎలాగా ఫిల్టర్ అవుట్ చేస్తావు? అసలు వాట్ ఈస్ ద క్రైటీరియా? లైక్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ సమ్టైమ్స్, యూనో. లైక్ 2000 మెంబర్స్లో నువ్వు 10 మెంబర్స్ని ఫిల్టర్ అవుట్ చేసి వాళ్ళని నీకు ఐడియల్ క్యాండిడేట్ అని ఎలా తెలుస్తుంది? ఇట్స్ రియలీ టఫ్. అండ్ సో considering all these factors, it becomes really tough to get a job in Canada. Well, if you ask me that మరి ఏం చేయొచ్చు, how you need to proceed అంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మాస్టర్ రెజ్యూమే తయారు చేసుకోవాలి. మాస్టర్ రెజ్యూమే అనేది యూ నీడ్ టు ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. లైక్ నీకు ఒక అది 5 pages కూడా ఉండొచ్చు, ఓకేనా? ఒక మాస్టర్ రెజ్యూమే అది క్రియేట్ చేసుకొని నీకు ఏవైతే అన్నీ నువ్వు చేసిన యాక్టివిటీస్ కానీ నువ్వు అన్నీ దాంట్లో అన్నీ ఇంక్లూడ్ చేసేసేయాలి. దట్స్ సంథింగ్ విచ్ ఈస్ లైక్ ఎ డంప్ అనమాట. అది తీసుకునేసి దాని తర్వాత నువ్వు ఏ జాబ్స్కి నీకు స్కిల్ సెట్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్టా, ఫుల్ స్టాక్ డెవలపరా, లేకపోతే .NET డెవలపరా, లేకపోతే క్లౌడ్ ఇంజనీరా, లేకపోతే సంథింగ్ ఇలా ఉంటాయి కదా. సో ఏ జాబ్స్కి మీకు సెట్ అవుతాయి అది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నౌ డిపెండింగ్ ఆన్ దాట్ నువ్వు ఆ రెజ్యూమే నుంచి, ఆ మాస్టర్ రెజ్యూమే నుంచి సపరేట్ రెజ్యూమే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 roles నాకు బెస్ట్ అనుకోండి. ఆ 4 rolesకి 4 different రెజ్యూమేస్ తయారు చేసుకోవాలి. డేటా ఇంజనీర్కి ఒక రెజ్యూమే, దాని తర్వాత క్లౌడ్ ఇంజనీర్కి ఒక రెజ్యూమే, దాని తర్వాత ఫుల్ స్టాక్ డెవలపర్కి ఒక రెజ్యూమే. అలాంటివి ఒక 4 రెజ్యూమేస్ కానీ 5 రెజ్యూమేస్ కానీ డిపెండింగ్ ఆన్ ద జాబ్స్ యూ వాంట్ అప్లై టు. చేసుకున్న తర్వాత ఈ రెజ్యూమేస్తో యూ నీడ్ టు స్టార్ట్ లుకింగ్ ఫర్ దాట్ పర్టిక్యులర్ రోల్స్. ఇప్పుడు ఏమవుతుందంటే యూజువలీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు అనేది లైక్ ఒక రెజ్యూమే తీసుకుంటారండి. ఆ రెజ్యూమే అసలు ATS ఫ్రెండ్లీ కూడా ఉండదు. ATS గురించి మళ్ళీ మాట్లాడడం, ATS ఫ్రెండ్లీగా కూడా ఉండదు. దాన్ని తీసుకెళ్ళేసి అన్నిటితో అదే అప్లై చేస్తారు అనమాట. అన్ని జాబులకి టప్ 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 అని కొట్టేస్తారు. అదేంటో అసలు అప్లై అని చెప్పి కొట్టేసి ఆ రెజ్యూమే పెట్టేసి కొట్టేయడమే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. ఒకటి, నువ్వు ఆ జాబ్కి సూట్ అవ్వట్లేదు. అంటే ఐ మీన్ ఆ 2000 మెంబర్స్లో నువ్వు మేబీ ప్రాబ్లీ 1800 మెంబర్ కూడా అయి ఉండొచ్చు. సో లైక్ యూ నాట్ ఈవెన్ డూయింగ్ ఎనీథింగ్ రిగార్డింగ్ లైక్ చేంజెస్ అకార్డింగ్ టు ద రూల్. ఇవేం చేయట్లేదు, నువ్వు జస్ట్ డంప్ చేస్తున్నావు. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. ఇట్ ఈస్ నాట్ అన్ ఎఫిషియెంట్ వే. లైక్ అలాగైతే ఎప్పటికీ రాకపోవచ్చు జాబ్. సో టు బీ ఫ్రాంక్ దట్ ఈస్ ద కేస్ అనమాట. నువ్వు అలాగా అప్లై చేస్తే ఎప్పటికీ రాకపోవచ్చు. సో యూజువల్లీ ఏం చేయాలంటే ఇలాగ ఒక మాస్టర్ రెజ్యూమే తీసుకొని దాని నుంచి ఒక 4 రెజ్యూమేస్ అలాగ చేసేసి డిపెండింగ్ ఆన్ ద రూల్ దాన్ని పట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజనీర్ సర్చ్ చేయాలి. లింక్డ్ఇన్లో సర్చ్ చేస్తే యూ గెట్ ఎ కపుల్ ఆఫ్ జాబ్స్ కదా. లోపలికి వెళ్ళి వాటి రిక్వైర్మెంట్ చూసుకొని ఆ రిక్వైర్మెంట్ అట్లీస్ట్ మనకు ఒక 60-70% మ్యాచ్ అవ్వాలి మినిమం. అట్లీస్ట్ నేను బేసిక్ చాలా జనరస్కి వెళ్తున్నాను. 67% మ్యాచ్ అయితేనే, అంటే నాకు ఇవి తెలుసు, వీటిలో వర్క్ చేశాను, వీటిలో ప్రాజెక్ట్స్ చేశాను అని తెలుసు ఉంటేనే దెన్ యూ నీడ్ టు గో ఫర్ దట్ అండ్ అప్లై. అంతేగాని డేటా ఇంజనీర్ కనిపించిన ప్రతి రోల్కి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే దట్స్ ఆల్సో నాట్ గోనా వర్క్. అందులో అప్లై చేయడం అనేది ఇట్స్ అగైన్ ఏ డిఫరెంట్ ప్రాసెస్. లైక్ నువ్వు నీ రెజ్యూమేని ఎప్పుడు కానీ మనం ATS ఫ్రెండ్లీ చేసుకోవాలి. ATS ఫ్రెండ్లీ అనేది నీ ATS అంటే ఏంటంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అంటారండి.
అది ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. ఏం చేస్తాయంటే ఒక సేఫ్ చెప్పాను కదా 2000 అప్లికెంట్స్ అప్లై చేశారు అనుకోండి, దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఫిల్టర్ అవుట్స్ అనమాట. అప్లికేషన్స్ అన్నింటినీ ఫిల్టర్ చేసి రెజ్యూమేస్ అన్నింటినీ ర్యాంకింగ్ వైజ్గా పెడుతుంది అనమాట క్యాండిడేట్స్ని. దాని ప్రకారం వాళ్ళ టైం బ్యాండ్విత్ బట్టి హెచ్ఆర్స్ రీచ్ అవుట్ అవుతారు. 5 మెంబర్స్కో 10 మెంబర్స్కో 15 మెంబర్స్కో అలా రీచ్ అవుట్ అవుతారు. సో ఈ ATS స్కోర్ మనకు హై రావాలంటే మనం కీవర్డ్స్ వాడాలి. రెజ్యూమేలో ఉండే కీవర్డ్స్, జాబ్ డిస్క్రిప్షన్ ఉండే కీవర్డ్స్ మ్యాచ్ అవ్వాలి. దాంతోపాటు రెజ్యూమే అనేది రీడబుల్ ఉండాలి. చాలా బేసిక్ ఉండాలి నీ రెజ్యూమే. ఇండియా లాగా నీకు ఫ్యాన్సీగా రెజ్యూమేస్ చేస్తే తీసుకోవడం అనేది జరగదు ఇక్కడ. ఆ సిస్టంలోకి పాస్ అవ్వాలంటే చాలా బేసిక్. అంటే యూ షుడ్ నాట్ ఈవెన్ యూస్ నీకు ఈమెయిల్కి ఒక లోగో వస్తుంది చూసారు, ఈమెయిల్ ఉన్నట్టు లోగో, అలాంటివి కూడా వాడకుండా ఉండడం బెటర్ అనమాట. ఈమెయిల్కి కానీ ఫోన్ కాల్కి ఫోన్ ఉంటుంది సింబల్, ఆ సింబల్ వాడతారనమాట. సో ఇవన్నీ ఇట్స్ నాట్ రిక్వైర్డ్, లైక్ దట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆఫ్ ద ATS ఇట్సెల్ఫ్. అవన్నీ తీసేసి చాలా ప్లెయిన్గా నా రెజ్యూమే షేర్ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. ఐ విల్ కైండ్ ఆఫ్ షేర్ మై రెజ్యూమే. అండ్ యూజువలీ ఎక్స్పీరియన్స్ లేకపోతే 1 పేజ్ రెజ్యూమే, ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 3 years అలా ఉంటే 1.5 పేజ్ ఇస్ ద మ్యాక్స్ ఐ వుడ్ డూ. అట్లీస్ట్ 5 years 4 years ఎక్స్పీరియన్స్ అలా ఉంటే 1.5 పేజ్ లాగా చేయొచ్చు అన్నమాట రెజ్యూమే. సో దట్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. ATSని అండర్స్టాండ్ చేసుకోండి, కొంచెం రీసెర్చ్ చేయండి ATS గురించి, హౌ డస్ ఇట్ వర్క్ అని. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ విచ్ యూ కెన్ యూస్. జాబ్ డిస్క్రిప్షన్ బాగా చదవాలి, అది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. That which job you are applying, you actually fit for that role. Like what if 10 years experience అడిగారు అనుకోండి, if you're not even having like 7 years experience, there is no point in applying for that job. సో ఇలాంటి క్రైటీరియా చూసుకోవాలి. అందులోనూ ఇప్పుడు ఐఎమ్ సేయింగ్ దట్ కెనడాలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 years ఎక్స్పీరియన్స్ అడిగారు అనుకోండి, 15 years ఎక్స్పీరియన్స్ ఉండేవాడు కూడా అదే రోల్కి అప్లై చేస్తాడు. ఇప్పుడు నువ్వు తక్కువ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఆ జాబ్కి అప్లై చేసావు అనుకో, దెర్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఛాన్సెస్ ఈజ్ ఈక్వల్స్ ఉన్నాయి దట్ యూ విల్ ఫైండ్ ఏ జాబ్ అనమాట, ఆ జాబ్ వస్తుంది. ఎందుకంటే వాడి 15 years ఎక్స్పీరియన్స్ వాడిని ప్రిఫర్ చేస్తాడు కదా, 15 years ఎక్స్పీరియన్స్ వాడిని ప్రిఫర్ చేస్తాడు. 6 years 5 years ఎక్స్పీరియన్స్ 7 years ఎక్స్పీరియన్స్ వాడిని దే డోంట్ లైక్ టు టేక్ ఇట్. దే సే దట్ నేను 10 years అడిగాను కదా, నీకు 10 years లేదు కాబట్టి ఐఎమ్ నాట్ గోనా గివ్ యూ మనీ. సో లైక్ ఇవన్నీ క్రైటీరియాస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. చూసుకొని దాని ప్రకారంగా జాబ్ అప్లై చేయాలి.